కాగజ్ నగర్ బట్పల్లి చౌరస్తా నుంచి 14 కిలోమీటర్ల రోడ్డు 2016 సంవత్సరంలో మండల హెడ్ క్వార్టర్ నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కనెక్టివిటీలో భాగంగా రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఆ రోడ్డు మంజూరు 14 కిలోమీటర్లలో టెండర్లు 36 కోట్ల రూపాయలతోనే టెండర్ పిలవడం జరిగింది. 2016లో టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు మొదలు పెట్టడం జరిగింది. పనులు మొదలుపెట్టినప్పుడు బట్టిపల్లి దాటిన తర్వాత అందెల్లి బట్టిపల్లి మధ్యలో 400 మీటర్లు ఒక రైతు నాకు నష్టపరిహారం కావాలని చెప్పి 2017 సంవత్సరంలో కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ రైతుకు నష్టం కావద్దని మేము 2-3 దఫాలుగా రైతును కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు రైతుకి మేము 2 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ద్వారా ఇప్పించడానికి ప్రయత్నం చేశాం. వేరే వాళ్ళు ఆ రైతుని తప్పుదారి పట్టించి నువ్వు కోర్టుకు వెళ్ళినట్లయితే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి ఈ రోడ్డు మీద కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఒక లేరు కంకర వేసి వెట్ మిక్స్ చేసి ఆ రోజున ఆ రోడ్డును చేసి కోర్టు స్టే వల్ల మేము ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత కోర్టులో అది నడుస్తున్న క్రమంలో ఆ రోడ్డు గుంటలు పడినప్పుడల్లా మేము అధికారంలో ఉన్న రోజులు ఆ గుంటలు పూడ్చుకుంటూ ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా మేము ముందుకు పోయాం. మరి 2023లో జరిగిన ఎన్నికల్లో ముందు ఆ రోడ్డు మీద రాజకీయం చేస్తూ ఎవరైతే కోర్టు పంపించారో ఆ వ్యక్తులే వచ్చి నాట్లు వేయటం, పైగా మా మీద అభాండాలు వేయటం జరిగింది. మాకు చేత కాలేదని చెప్పి వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పటికీ మరి ఎన్నికల సందర్భంగా ఏమీ మాట్లాడకపోయాం. ఎన్నికల సమయంలో ఈ బట్టిపల్లి గ్రామంలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది, కోర్టు స్టే వల్ల ఈ రోడ్డు మేము వేయలేకపోయామని చెప్పి. గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బంది, ఆఖరికి పిల్లలు కూడా బడికి పోలేని పరిస్థితి చూసిన తర్వాత మా అందెల్లి యూత్ అంతా, బట్టిపల్లి యూత్ అంతా కలిసి నా దగ్గరకు వచ్చి సార్ ఈ రోడ్డుని ఏదో విధంగా మీరు చేయండి అని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. మరి దీనికంటే ముందు కోర్టు స్టే ఏప్రిల్ 10వ తారీఖు నాడు కోర్టు స్టే ఎత్తివేయడం జరిగింది. పాత రోడ్డు ఏదైతే ఉందో 3.75 మీటర్లు రోడ్డు పూర్తి చేయొచ్చని కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఏప్రిల్ 10వ తారీఖు నాడు కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో పెద్దలు కానీ, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ఆ రోడ్డును వేస్తానికి ఏమాత్రం ప్రయత్నం చేయాల. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల పనిచేసే అవకాశం ఉన్నా దాని మీద 2 తట్టలు మట్టిపోయిలా. మరి ఈ వర్షాకాలంలో నానా ఇబ్బందులు అయ్యి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు మా యూతే అందెల్లి మరి బట్టిపల్లి యూత్ ముందుకొచ్చి ఈ రోడ్డు నిర్మాణం చేస్తాం, మాకు సహకరించండి అన్నప్పుడు సరే మంచి పదండి అందరం కలిసి చేద్దామని చెప్పి ఇవాళ ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి మధ్యలో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కడు 10 సంవత్సరాల అధికారంలో ఉండి మరి అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు రోడ్డు చేస్తున్నారని. అవగాహన లేని వాళ్ళు, హౌలేగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ రేపు చెమ్మడకపోతున్నావు బిడ్డ, శనక్కాయలు తినకని చెప్పి పెద్ద మనుషులు చెప్తే మేము దాంట్లో అద్దుకొని తింటాం, నువ్వెవడో మాకు చెప్తాను అని చెప్పి మాట్లాడే మహానుభావులు ఇవాళ తయారైన. ప్రతి గ్రామంలో ఇటువంటి గ్రహాలు 5-10 గ్రహాలు ఎప్పటికీ ఉంటూనే ఉన్నాయి. బురద అయినప్పుడు వచ్చి యాక్షన్ చేశారు. 3 రోజుల నుంచి ఆ రైతుకు ఫోన్లు చేసి నువ్వు రోడ్డు వేయకు, అడ్డం తిరగని చెప్పి రైతులకి వెనక నుంచి ఎగదవేయడం జరిగింది. అయినా కానీ పాపం రైతు సహకరించి మాకు రోడ్డు వేయడానికి ఇవాళ కొంత ఏదైతే కోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం రోడ్డు వేసుకోండి అని చెప్పి రైతు చెప్పడం జరిగింది. రైతుకు నష్టం చేయం, ఆ రైతు కూడా మేము ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మాయ మాటలు చెప్పి అంటే అంత ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే సరే యూత్ ముందుకు వచ్చి ఇవాళ రోడ్డు పూర్తి చేద్దామని నిర్ణయం తీసుకుంటే దానికి కూడా వెనక దారి నుంచి రోడ్డు నిర్మాణం కాకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినా కూడా
అందరి సహకారంతో ఇవాళ ఈ ఈ గ్రామాల పూర్తిగా దైగా మండలం వరకు ఇబ్బందులు పడుతున్న ఈ రోడ్డుని మేము పూర్తి చేశాం. పూర్తి చేసిన మా అందెల్లి యూత్ కి, బట్పల్లి యూత్ కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.